మల్లన్న సాగర్ వద్ద మిషన్ భగీరథ ద్వారా నీరు ఫిల్టర్ చేసి పైప్ లైన్ ద్వారా గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గ ప్రజల త్రాగునీటి కష్టాలు తీర్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్దేనని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో మిషన్ భగీరథతో తాగునీటి శాశ్వత పరిష్కారానికి కృషి చేసిన కేసీఆర్ ఫ్లెక్సీకి మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు మాదా శ్రీనివాస్, మండల అధ్యక్షుడు మధు, మున్సిపల్ చైర్మన్ రాజమౌళితో కలిసి ఆయన జలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో గజ్వేల్ నియోజకవర్గంలో మంచినీటి సమస్య ఉండేదని గుర్తు చేశారు. ఇంటింటికి గోదావరి, కృష్ణా జలాలు ఇస్తేనే నాకు ఓటు వేయండి ఛాలెంజ్ చేసిన వ్యక్తి కేసీఆర్ అని, ఇచ్చిన మాట ప్రకారం లక్షల కిలోమీటర్లు పైప్ లైన్ వేసి ఇంటింటికి తాగునీటిని అందించారన్నారు. నియోజకవర్గానికి 1410 కోట్లతో అతిపెద్ద ఫిల్టర్ బెడ్ ఏర్పాటు చేసి నియోజకవర్గాలకు శాశ్వత తాగునీటి సమస్యను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరిష్కరించారని కొనియాడారు. దుబ్బాక నియోజకవర్గానికి ఈరోజు మల్లన్న సాగర్ నుండి కోమటిబండ ఫిల్టర్ బెడ్ వరకు దాదాపుగా 15 కిలోమీటర్లు పైప్ లైన్తో మల్లన్న సాగర్లో దాదాపు 1210 కోట్లు ఖర్చు పెట్టి ఫిల్టర్ బెడ్ నిర్మాణం చేసుకొని అక్కడి నుండి ఇక్కడి వరకు పైప్ లైను కేసీఆర్ గారి ప్రభుత్వంలో గజ్వేల్ నియోజకవర్గానికి శాశ్వతమైనటువంటి మంచినీటి సమస్యను పరిష్కారం చేసినటువంటి కేసీఆర్ గారికి ఈరోజు జలాభిషేకం చేసి గజ్వేల్ ప్రజలు కేసీఆర్ గారి రుణం తీర్చుకునే విధంగా జల అభిషేకం చేయడం జరిగింది. కేసీఆర్ గారి నాయకత్వంలో గజ్వేల్ నియోజకవర్గం 2014 ముందు గజ్వేల్ నియోజకవర్గం ఏ రకంగా ఉండే, ఆ తర్వాత గజ్వేల్ నియోజకవర్గం ఏ రకంగా తయారైందనేది ఈ నియోజకవర్గం ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. ముఖ్యంగా త్రాగునీరు, సాగునీరు విషయంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారి కేసీఆర్ గారు ఒక నిబద్ధతతోని రైతులకు సాగునీరు అందించి అలాగే ప్రజలకు తాగునీరు అందించడానికి ఎంతో కృషి చేసి ఈరోజు మల్లన్న సాగర్ ద్వారా కోమటిబండ వద్ద ఏర్పాటు చేసినటువంటి మరి ఫ్లోడేర్ రహిత గ్రామాలను తీర్చిదిద్దాలని ఒక లక్ష్యంతో మంచినీటిని సరఫరా చేసి మరి రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రభాగిగా మంచినీళ్ళు అందిస్తున్నటువంటి వ్యవస్థగా మార్చినటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి అప్పుడు చేసినటువంటి పనులకు ఏదో అడపాదడపా నిధులు కేటాయించి ఈరోజు ఆ ప్రాజెక్టు మేమే తీసుకొచ్చి మంచినీరు అందిస్తున్నామని చెప్పి ఇప్పుడు పాలన చేస్తున్నటువంటి అధికారులు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో అది పూర్తి అబద్ధం. మీరు సంక్షేమాన్ని గాలికి వదిలేసి కేవలం సోషల్ మీడియా ద్వారా మరి తప్పుడు ప్రచారాలు చేస్తూ మీరు పబ్బం గడుపుకునే ప్రచారం చేస్తూ ఉన్నారు తప్పితే